వెల్కమ్ టు G3 మీడియా స్పీడ్ న్యూస్. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో 161 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలను పాల్చుకున్నారని, వారితో అన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని ఆరోపించారు. ఆయన చెప్పినట్లుగా మద్యం టెండర్ల ద్వారా ప్రభుత్వం పొందిన మొత్తం 3,000 కోట్లు ఉండగా వాటి నుండి సగం 1,500 కోట్లు ఆటో కార్మికుల వెచ్చించి వారికి ఆదుకునేటట్టు యత్నించాల్సిన అవసరం ఉందని హరీష్ రావు డిమాండ్ చేశారు. మొన్న నువ్వు మద్యం దుకాణాలు పెట్టినావు కదా, 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీర్ పెంచినావు, విస్కీ పెంచినావు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు 3,000 కోట్ల రూపాయల డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చేయి మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు. 3,000 కోట్లు ఈ నెల వచ్చినాయి కదా, నీకు ఆదాయం అదనంగా వచ్చింది. మద్యం షాపుల మీద దరఖాస్తుల మీద 3,000 కోట్ల రూపాయలు సంపాదించినావు. మరి ఆ 1,500 కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు, దాన్ని విడుదల చేయి, ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాము. ఇప్పటికీ ఆటో కార్మికులు 161 మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని మేము కోరుతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి, పోరాడుదాం. మీ పిల్లలు, మీ భార్య, కుటుంబ సభ్యులు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ఇచ్చారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామచంద్రరావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ కి ఓటు వేసినా చివరికి లాభం ఎంఐఎంకే అవుతుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మేము మీకు కబ్రస్థాన్ జాగాలు ఇస్తాం, బీజేపీ వస్తే గుళ్ళు కడతారంటుంది కానీ మీకు కబ్రస్థాన్ దాడి ఇస్తామని చెప్పి మాట్లాడుతారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ క్యాండిడేట్ గతంలో ఉన్న క్యాండిడేట్ గురించి పెట్టి మీరు మాకే ఓటేయండి అని చెప్పి వాళ్ళు మజ్లిస్ పార్టీ వాళ్ళ ప్రచారం కూడా అసెంబ్లీలో వస్తుంది. కానీ స్పష్టంగా ఈరోజు జూబ్లీహిల్స్లో ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉందని చెప్పేసి మన కిషన్ గారు చెప్పారు. ఈరోజు మనం కూడా చెప్తున్నాం, ఇది వాస్తవం కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని జూబ్లీహిల్స్ ప్రజల్ని అపరిమితం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అపరిమితం ఏంటంటే మీరు వేరే పార్టీలకు ఓట్లు వేసి మీరు బీజేపీ నాయకులు చేస్తే మజ్లిస్ పార్టీకి 7 సీట్లు అని 8 సీట్లు అయింది. దయచేసి హైదరాబాద్లో మజ్లిస్ ఒక ఏవైతే వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఉన్నాయో దాన్ని ఆపాలంటే ఆంధ్రప్రదేశ్పై మొంతా తుఫాన్ ప్రభావం మొదలైంది. కృష్ణా జిల్లా గన్నవరం, హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తక్కువ ప్రాంతాల్లో నీరు నిలువడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలోనూ వర్షం ప్రారంభమైంది. తుఫాన్ ప్రభావంతో కృష్ణపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రయానానికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిజాయితీగా పనిచేస్తున్న మంత్రిపై తప్పుడు ప్రచారం చేయడం బీఆర్ఎస్ పార్టీ నిరాశకు నిదర్శనమని వారు అన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడే ధైర్యం లేక బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని విమర్శించారు. గతంలో నేర చరిత్ర, దానితో పాటు అడ్డగోలుగా భూ కబ్జాలు చేసిన మరి ఆయన శ్రీధర్ బాబు గారు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆయన దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులని పురమాయించి ఇసొంటి చెయ్యండి, మంత్రి గారిని డ్యామేజ్ చేద్దామని చెప్పి మరి ఆయన చేసిన ప్రయత్నమా? చాలా అనుమానాలు ఉన్నాయి దీనిపైన. సెప్టెంబర్ 12 రోజు సైబాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అంటే జూన్ నెలలో
అయిన విషయంని నీకు తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా అది చెప్పకుండా ప్రజలకి అవాస్తవాల్ని ప్రచారం గోవుల రక్షణ కేవలం గో పరిరక్షకుల బాధ్యత మాత్రమే కాదని ఇది మొత్తం సమాజం కలిసి తీసుకోవాల్సిన బాధ్యత అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో జరిగిన గో పరిరక్షణ సభలో పాల్గొన్న ఆయన పూర్వం నుండి భారతీయ సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేశారు. గోమాతను ఆరాధించడం మన సంప్రదాయం మాత్రమే కాక ఆర్థికంగా కూడా రైతు జీవితంలో కీలకమని చెప్పారు. ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభా మన దేశంలో ఉంది. ఈ జనాభాకు కావలసినటువంటి తిండి గింజలు, ఆహారం ఏ దేశం కూడా సప్లై చేయలేదు. మనకు మనమే ఉత్పత్తి చేసుకోవాలి. అందుకోసం వ్యవసాయం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎన్ని పరిశ్రమలు వచ్చినా, ఎన్ని ఐటీ సెక్టార్స్ వచ్చినా మరి మనకు కావలసినటువంటి ఆహారము రైతుల ద్వారానే వస్తుంది. అత్యధికమైనటువంటి పాల ఉత్పత్తి చేస్తాం మనం. గోవుల సంఖ్య పెరిగింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గోవులను పెంచినట్లయితే ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గో సంతతి అంతరించేటువంటి పరిస్థితి, ప్రమాదకర పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొన్నదంటే దీని నుంచి ఏ విధంగా మనం కాపాడుకోవాలి మనకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కాదు. ఇది జరుగుతున్న పరిణామాలు ఆ విధంగా ప్రచారం జరుగుతుంది తప్ప ఒక మతానికి సంబంధించి, ఒక వ్యక్తికి సంబంధించి, ఒక వర్గానికి సంబంధించిన ఇష్యూ కాదు. తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని మతాలు పోటీ పడి సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట హమాలి బస్తీలో బొడ్రాయి ప్రతిష్టాపన 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్న నాయకులు బొడ్రాయి దేవతకు నమస్కరించారు. కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్, తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో శని పట్టిందని, భగవంతుడి కృపతో త్వరగా తొలగిపోవాలని ఆకాంక్షించారు. అన్నదమ్ములకు, ఆడపిల్లలకు, మాకు అగ్రిపేట స్వాగతం తెలిపిన మా తమ్ములకు నమస్కారం. 3వ సంవత్సరం బోనాలు ఎత్తి కష్టపడి వాళ్ళ నూకంగా వీళ్ళు నూకంగా తట్టుకొని లేవడం ఆడపిల్లలకు, మూడవసారి మరి పల్లెటూళ్ళలో చూస్తాం బొడ్రాయి పండుగ. కానీ ఇలా హమాలి బస్తీలో, సనత్ నగర్ లో, సికింద్రాబాద్ లో ఇంత జోరుగా మా సీఎం ఏదైతే పండుగ చేస్తున్నాం మొత్తం అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మరి ఇవాళ పండుగ రోజు, పండుగ అంటే ఇవాళ మొత్తం కుటుంబం అంతా ఇవాళ బ్రహ్మాండంగా అందరు మహిళలందరూ మంచి సింగారించుకొని కొత్త చీర కట్టుకొని చాలా చక్కగా తయారై మా పిల్లలు కూడా తయారై వచ్చారు. చాలా సంతోషం. ఒకటే ఒక్క మాట, మీకు తెలుసు మనకు 2 ఏళ్ళ మన ప్రభుత్వం పోయి, అయినప్పటికీ ఏ కష్టం వచ్చినా, ఏ తక్లీఫ్ వచ్చినా మీకు అండగా నిలబడేది ఎవరు? రేపటి కూడా గట్లే ఉంటది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ లో, ఒక సనత్ నగర్ లో కాదు, హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో ఎవరికే కష్టం వచ్చినా అండగా నిలబడే నాయకుడు. ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసు నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ పై ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానాన్ని దర్శించుకున్న ఆయన తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మరోసారి స్పష్టం చేశారు. తిరుపతి వెంకన్న, విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా తాను కల్తీ మద్యం వ్యవహారంలో ప్రమేయం లేనని ప్రమాణం చేస్తానని జోగి రమేష్ ప్రకటించారు. తిరుమల రమ్మనడిగా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గర రమ్మనడిగా, లేదు కాదు పోవాలంటే మీ ఇంటికి వస్తానని చెప్పా, లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ రెడీ అని చెప్పేసా, లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ రెడీ అని చెప్పేసా. ఈరోజు దేనికి కూడా స్పందన లేని ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు. వీళ్ళే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చిన, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చిన, 6 అధికారులు వచ్చిన ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి. ఏ తప్పు చేయని జోగి రమేష్ ఇంత పాటు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పేసి చెప్పమని చెప్పేసి
మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి మొట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు చెందిన మంత్రులు ఉన్న కేబినెట్ ని దండుపాల్యం బ్యాచ్ గా ఎలా అభివర్ణిస్తారంటూ ప్రశ్నించారు. మేము దండుపాల్యం బ్యాచ్ అయితే వాళ్ళు స్టూవర్ట్పురం దొంగలా అని అడ్లూరి వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతుతో ఎన్నుకోబడిన మంత్రులను ఈ విధంగా అవమానించడం హరీష్ కు తగదన్నారు. తక్షణమే బలహీన వర్గాల మంత్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేసి ఉద్యమ నాయకుడిగా అది పేరు చెప్తున్న హరీష్ రావు గారు 18వ తారీఖు ఆయన సొంత పాంప్లెట్ నమస్తే తెలంగాణ పత్రికల్లో ఒకట, ఇంకా కొన్ని పత్రికల్లో ఒకట, రాష్ట్ర క్యాబినెట్లో జరిగినటువంటి విషయాలని వ్యక్తిగత ఎజెండాకు పరిమితమై వారు మాట్లాడుకోవడం జరిగింది. ప్రభుత్వంలో మంత్రులంతా కూడా పంపకాల కోసం, వారి ఆధిపత్యం కోసం మాట్లాడడం జరిగిందని, ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం మీద పాలన మీద పట్టు లేదని చెప్పి నోటికి ఎంత ఇస్తే అంత పత్రికా ముఖంగా హరీష్ రావు దండు పచ్చి అబద్ధాలతో ఆరోపణ చేసినారు. క్యాబినెట్లో మాట్లాడినటువంటి విషయం లోపల పచ్చి అబద్ధాలు తెలంగాణ ప్రజలకు చెప్పే విధంగా వారు ఆరోపణ చేసి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాల మంత్రివర్గం